సిటీలో ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. 24 గంటల్లో గ్రేటర్లో ఎయిర్ క్వాలిటీ పడిపోయింది. చలికాలం కావడంతో గాలిలో పొగమంచుతో పొల్యూషన్ పెరుగుతుందన్నారు అధికారులు. సనత్ నగర్, పాసమైలారం, పటాన్చెరు, బొల్లారం, కుకట్పల్లి, బాలానగర్ ఏరియాల్లో ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయిలో ఉందన్నారు. సగానికి పైగా గాలిలో ప్రమాదకరంగా పొల్యూషన్ పెరిగినట్లు గుర్తించామంటున్న పీసీబీ సీనియర్ సోషల్ సైంటిస్ట్ హరిత ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ పరిధిలో గాలిలో నాణ్యత తగ్గుతోంది. దానికి తోడు పెరుగుతున్న వాహనాల కారణంగా కూడా ఈ వింటర్ సీజన్లో మరింతగా ఎయిర్ క్వాలిటీ అనేది పడిపోతుంది. అసలు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది, ముఖ్యంగా ఏ ప్రదేశాల్లో సీనియర్ సోషల్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి. ముఖ్యంగా మనకు వింటర్ సీజన్లో ఎక్కువగా ఎయిర్ క్వాలిటీ అనేది డౌన్ అయిపోతుంది. ముఖ్యంగా ఢిల్లీ లాంటి సిటీస్తో పోలుస్తూ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఆ విధమైన ఎయిర్ క్వాలిటీ నాణ్యత అనేది తగ్గుతుందంటున్నారు. ప్రజెంట్ ఏ ఏరియాలో ఈ ప్రమాదకర స్థాయిలో గాలులు వీస్తున్నాయి? అయితే హైదరాబాద్ ఢిల్లీ స్థాయికి ఎప్పుడు వెళ్ళకూడదు కూడా. వెళ్ళకుండానికి ప్రజలు చేసే పని, ప్రభుత్వం చేసే పని, రెండు పనులు చేయాలి. అయితే ఈ చలికాలంలో మనకి గాలిలో కాలుష్యాలు మనకి ఎక్కువ సాంద్రతతోటి ఉంటాయి. ఎందుకంటే అవి పొగ ఎక్కువ దూరం వెళ్ళదు కాబట్టి, బరువైన పొగ కిందికి వచ్చేస్తుంది కాబట్టి ఆ పొగ ఎక్కడి నుంచి అయితే విడుదల అవుతుందో అది అక్కడే ఉంటుంది, ఎక్కువ దూరం వెళ్ళదు కాబట్టి మనకి చలికాలం ఆ పొగ ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తాం మనం. దానికి తోడు ఈ కొన్ని గంటలు మనకి ఎండ వేడి ఉంటుంది, కొన్ని గంటలు చలి ఎక్కువ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆ చలి రాత్రి సాయంత్రం 5:30-6 నుంచి రాత్రంతా మనకి చలి ఉంటుంది. పొద్దున్న 7-8 వరకు కూడా చలి ఉంటుంది. సో చలి ఎక్కువ ఉన్నప్పుడు గాలి పల్చగా ఉండదు, గాలి దట్టంగా ఉంటుంది, గాలిలో మూమెంట్ ఉండదు. గాలిలో మూమెంట్ లేకపోవడంతో సాంద్రత, కలుషితాల సాంద్రత అక్కడ జమ అవుతూ పోతుంటాయి. ఆ జమ అయినవి కూడా అక్కడి నుంచి విడుదల కావు, దూరానికి వెళ్ళవు, ఎక్కువసేపు అవి అక్కడ ఉంటాయి. కాబట్టి మనకి కలుషితాలు ఎక్కువ అనిపిస్తాయి. ఇప్పుడు హైదరాబాద్లో అన్నిటికంటే ఎక్కువ వాహన రద్దీ ఉన్న ప్రదేశం ఏది అనుకుంటే, ఒకవైపు నుంచి ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ దాకా ఒక రోడ్లో ఒక వాహనాలు ఎక్కువ తిరుగుతాయి. ఇంకో రోడ్లో ఉప్పల్ నుంచి హైటెక్ సిటీ అట్లాగే పైన కొండాపూర్ దాకా ఇంకో వాహనాలు తిరుగుతాయి. ఈ రెండు వాహనాల కన్ఫ్లుయెన్స్ మీటింగ్ పాయింట్ ఎక్కడంటే పంజాగుట్ట దగ్గర మనకి ఎక్కువ కలుషితాల సాంద్రత ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ గాలి వీచిందనుకో పంజాగుట్ట నుంచి, దాని గాలి డైరెక్షన్, గాలి వాటం సనత్ నగర్ వైపు ఉంటే మనకి పంజాగుట్టలో ఉండే కాలుష్యం అంతా కూడా ఎక్స్పీరియన్స్ చేసేది సనత్ నగర్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం. అట్లాగే ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతంలోంచి కూడా గాలి ఇటువైపు ఇన్వర్షన్ అయితే కనుక, ఇన్వర్షన్ కండిషన్లో ఇక్కడ మనకి కాలుష్యం ఎక్కువ ఉంటుంది. అంటే పుట్టిన చోటే కాలుష్యం ఉండాలని లేదు, ఎక్కడైనా పుట్టచ్చు, ఎక్కడైనా చేరచ్చు. చేరిన చోట మనకి కాలుష్యం ఎక్స్పీరియన్స్ చేస్తాం. వాయు నాణ్యత తీసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ, కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో సనత్ నగర్ ఏరియాలో 254 దాకా ఉంది. దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్రిసాట్లో 168, పాషమైలారంలో 166, జూ పార్క్ దగ్గర 162, ఇవి ఎక్కువగా కనిపించే కాలుష్యత ప్రాంతాలు. దానికి తోడు నెక్స్ట్ ఉండేది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏరియాలో 133, బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో 132. ఇవి మనకి 100 దాటిపోయినవి ఉన్నాయి. కానీ ఐఐటి హైదరాబాద్ దగ్గర కూడా ఆ ఇండస్ట్రియల్ ఏరియా కొంచెం ఉంది కాబట్టి 101 దాకా ఉంది. ఇలా మనకి డిఫరెంట్ ప్రాంతాల్లో, హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో ఉండే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మనకి ఇండికేటర్స్గా చూపిస్తుంది. ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఇండస్ట్రీస్ని పొల్యూషన్ కంట్రోల్ చేయడం అనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. నాన్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఎట్లా ఉంది పొల్యూషన్ అనేది వివిధ అధికారులకు, వివిధ శాఖలకి తెలిసేటట్టుగా చెప్తూ, ఈ కారణాల వల్ల వచ్చే కాలుష్యాన్ని నుంచి మనం కాపాడుకోవాలంటే వీటిలోంచి బయటపడాలి. అంటే ఇంధనంలో మార్పు రావాలి, ఇంజిన్లో మార్పు రావాలి, పాత వాహనాల ప్లేస్లో కొత్త వాహనాలు రావాలి, రోడ్లు ఇంప్రూవ్ కావాలి, నడిపే పద్ధతి కూడా మనం మారాలి. ఇవన్నీ కొంచెంగా మారుతాయని ఆశ ఉంది. దానికి అనుగుణంగానే మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్లో 100కు పైగా పాయింట్స్, ఎయిర్ క్వాలిటీ పాయింట్స్ నమోదవుతున్న ఏరియాలో దాదాపు హైదరాబాద్ సగానికి పైగా ఈ కాలుష్య కారకాల్లో చిక్కుకుందనేది అధికారులు చెప్తున్నమాట. ఇది ప్రజెంట్ హైదరాబాద్లో గాలిలో నాణ్యత, అట్లాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ జగన్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.